హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీ టెట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయండి. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి aptet.apcfss.inలో వచ్చేసి మనం ఏదైతే సైట్లో మన అప్లికేషన్ని ఫిలప్ చేసుకున్నామో దాంట్లో మనకు హాల్ టికెట్స్కి సంబంధించి అలాగే ప్రింట్అవుట్స్కి సంబంధించి మనం ఎలా అయితే చేసుకున్నామో అక్కడ మనకు రెస్పాన్స్ షీట్స్ అని ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ ఈ రెస్పాన్స్ షీట్స్ దగ్గర వచ్చేసి మీరు క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా. సో క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేసి దీంట్లో మీ క్యాండిడేట్ ఐడి అంటే టెట్కి సంబంధించిన హాల్ టికెట్ ఉంటుంది కదా. సో దాంట్లో క్యాండిడేట్ ఐడి అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా, వెరిఫికేషన్ కోడ్ కూడా ఇచ్చేసి లాగిన్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు మీ టెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ అయితే టెట్కి సంబంధించి మీ రెస్పాన్స్ షీట్ అనేది వస్తుందండి. అంటే రెస్పాన్స్ షీట్లో వచ్చేసి మీకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అలాగే ఎన్ని క్వశ్చన్స్ తప్పు అనేటటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే మీకు ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ కానీ ఆన్సర్ కానీ తప్పు అనిపిస్తే దాన్ని వచ్చేసి సేమ్ ఇదే వెబ్సైట్లో మీరు అభ్యంతరాలు అయితే పెట్టచ్చండి గవర్నమెంట్కి. ఇలా మీరు చెప్పాను కదా, క్యాండిడేట్ ఐడి ఇచ్చేసేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి, వెరిఫికేషన్ కోడ్ ఇచ్చిన తర్వాత లాగిన్ అయితే చేసేసుకోండి. లాగిన్ అయిన తర్వాత మీకు వచ్చేసి ఈ సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. దీంట్లో మీకు వెల్కమ్ టు ఏపీ టెట్ ఫిబ్రవరి అనేసి మనకు దీంట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ సింబల్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇలా హోమ్ స్క్రీన్ అయితే వస్తుందండి. ఇక్కడ మనం అది ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు చెప్పాను కదా, ఎనేబుల్ చేసుకున్న తర్వాత హోమ్లోకి వెళ్తే క్యాండిడేట్ సర్వీసెస్ ఉంటాయి. ఈ క్యాండిడేట్ సర్వీస్లో వచ్చేసి మనకు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అని ఉంటుందండి. ఈ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మీకు డౌన్లోడ్ అయితే అవుతుందండి. రెస్పాన్స్ షీట్ అనేది మనకు డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తారండి. సో రెస్పాన్స్ షీట్ వచ్చేసి మనకు ఇలా ఉంటుందండి. మీరు ఏ క్వశ్చన్ అయితే ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఇచ్చారు అనేసి మనకు ఇక్కడైతే ఉంటుందండి. చూస్ ద ఆప్షన్ అనేసి ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే ఇస్తారండి. ఇలా మీ రెస్పాన్స్ షీట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇలా మీరు దీంట్లో కౌంట్ చేసుకొని ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఏ క్వశ్చన్కి సంబంధించి అయినా మీకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా మీరు గవర్నమెంట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.